చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు రంగరంగ వైభవంగా జరిగినాయి. ఈ కూటమి కలయిక మూడు ముచ్చటే అని చెప్పి వైసీపీతో పాటు చాలామంది విమర్శించారు. కానీ వీళ్ళ కలయిక చూస్తుంటే ఇది అద్భుతం. రాబోయే 15 సంవత్సరాలు వీళ్ళు కలిసి ఉంటారే అనే అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఉదయం జరిగిన కార్యక్రమాలు చూస్తుంటే ఒకవైపు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇంకోవైపు కాకినాడ వెళ్ళి డిప్యూటీ సీఎం గారు ఆయన సతీ సమేతంగా వెళ్ళి జెండాను ఆవిష్కరించడం, తర్వాత మళ్ళీ వీళ్ళ ముగ్గురు కలిసి ఉచిత బస్సు శ్రీశక్తి బస్సుని నిన్న జీవో నెంబర్ 27 రిలీజ్ చేశారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు అందరికీ ఉచిత బస్సు ఇస్తామని చెప్పారు. ఆ బస్సు కూడా ప్రయాణం కూడా చాలా చక్కగా వాళ్ళతో పాటు లోకేష్ గారు, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి వాళ్ళతో పయనించడం, వాళ్ళతో ముచ్చట్లాడటం. ఓన్లీ మహిళకు మాత్రమే ఉచిత టికెట్ అని ఫ్రీ టికెట్ వాళ్ళకి ఇస్తారు. అది ప్రభుత్వం చెల్లించింది ఆర్టీసీకి. స్వయంగా పవన్ కళ్యాణ్ గారు టికెట్కి డబ్బులు ఇచ్చారు. లోకేష్ గారు కాదని చెప్పేసి ఆయన ఇవ్వటం, ఇవన్నీ కూడా ఏంటంటే ఎట్లుందంటే సాయంత్రానికి ఎట్ హోమ్లో గవర్నర్ బంగ్లాలో కలిశారు వీళ్ళంతా. అంటే చాలా కోరికలు వైసీపీకి ఉన్నాయి వీళ్ళు విడిపోతారని. అక్కడ విడిపోయే అవకాశం లేదు అని చెప్పి స్పష్టంగా వీళ్ళ కలయికను బట్టి చెప్తున్నాయి. ఇకపోతే చాలామంది మహిళకి శ్రీశక్తి బస్సు ద్వారా ఏ బస్సులో వెళ్ళాలి, ఏ బస్సులో వెళ్ళకూడదు అనేది కొద్ది డౌట్ ఉన్నది. అది కూడా ఈ సందర్భంగా ఆగస్టు 10 నుంచి ఉచిత బస్సు ఇందా చెప్పినట్టుగా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసు, ఈ బస్సుల్లో ఫ్రీగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సింగిల్ పైసా కూడా తీసుకోరు, ఫ్రీ టికెట్ మీకు ఇస్తారు. ఈ బస్సులో ఫ్రీ కాదు, నాన్ స్టాప్ సర్వీసులు, అంతరాష్ట్ర సర్వీసులు, కాంట్రాక్ట్ సర్వీసులు, ప్యాకేజీ టూర్సు, సప్తగిరి ఎక్స్ప్రెస్, ఆల్ట్రా డైలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, ఏసీ బస్సులు, వీటితో ఇది లేదు. దయచేసి మహిళలు సుమన్ టీవీ సాక్షిగా దేంట్లో వెళ్ళాలి, దేంట్లో వెళ్ళకూడదు కూడా తెలుసుకోండి. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీస్, ఈ బస్సులన్నింటిలో మహిళకి, విద్యార్థులకి, ఉద్యోగులకి అందరికీ ఫ్రీగాని గుర్తుంచుకోవాలి. సరే, నేను ఇందాక చెప్పినట్టుగా ఎందుకు ఇంత పండగ వాతావరణం? రాబోయే 15 సంవత్సరాలు ఈ కూటమి చిన్న ఎక్కడెక్కడ కొన్ని నియోజకవర్గాలు జరుగుతున్నమాట వాస్తవమే, అది ఎవరు కాదనలేనిది. అంతరాలు తొలగించుకోవాల్సిన బాధ్యత అధినేతలకు ఉంటుంది, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. మరి పవన్ కళ్యాణ్ గారు త్యాగాలకు సిద్ధపడి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యేటట్టు చేయగలిగారు. అదేవిధంగా మోదీ గారు ఆశీస్సులతో అభివృద్ధి బాగానే పరుగులు పెడుతుంది ఆంధ్రప్రదేశ్. అదే సమయంలో మిత్రధర్మం పాటించాలి. నిన్న పర్ఫెక్ట్గా పాటించినట్టు కనపడుతుంది. నేను ఎప్పుడు ఈ 1 year 14 నెలల్లో చూడని విధంగా ఒకరికొకళ్ళు భార్య సతీ సమేతంగా ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఎట్ హోమ్లో అయితే అన్న లెజనోవా గారు, భువనేశ్వరి గారు వాళ్ళెంతో చక్కగా మాట్లాడుకుని తీరు కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకుని తీరు కావచ్చు, వాళ్ళ హారతలు ఇచ్చి శ్రీశక్తి ద్వారా బస్సు ప్రారంభోత్సవంలో హారతలు ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చేదాకా వెయిట్ చేసి హారతి తీసుకునే తీరు కావచ్చు, ఇవన్నీ ఏంటంటే చూడముచ్చటగా ఉన్నాయి. ఈ కలయిక, ఈ కూటమి అరమరికలు లేకుండా మళ్ళా బీజేపీ నుంచి మాధవ్ గారు కూడా వచ్చున్నారు. బస్సులో అందరూ కూడా కలిసి ప్రయాణించారు, ప్రయాణికులతో ముచ్చటించారు. మేమంతా ఒకటే అనే భావన ప్రజల్లో కలగజేశారు. ఇది కావాలి. అరమరికలు లేని జీవితం ఉంటే అద్భుతమైన లైఫ్ ఉంటుంది. అదేవిధంగా అరమరికలతో ఎక్కడికక్కడ మేమే గొప్ప అనే ఇదిలో వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళు దూరం అయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా కానీ 79 స్వాతంత్ర దినోత్సవం రోజు ఆంధ్రప్రదేశ్లో సరికొత్త రాజకీయానికి తెరలేపారనుకోవాలా. మా అడ్డ పులివెందుల గడ్డ అనే పరిస్థితి నుంచి పులివెందుల మీది కాదు మాది అనేటట్టుగా కూటమి ఒకే తాటిపై అటు జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి డిపాజిట్లు కూడా లేకుండా 683 ఓట్లకే పరిమితం చేసిందంటే మరి ఒక రకంగా నైతికంగా కాదు, డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినట్టే. మరి దీన్ని బట్టి అటు ఒంటిమెట్లో కావచ్చు, పులివెందుల ఓటమిని నైతిక బాధ్యత వహించుకోవాలి, తప్పులు సరిదిద్దుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉంటుంది. అదే సమయంలో ఆదర్శవంతమైన పరిపాలన అందించాల్సిన బాధ్యత 14 నెలలు అవుతుంది. ఇంకా 6 గ్యారెంటీ సూపర్ 6లు ఇంకేం చేయాలో కూడా చేయాల్సిన బాధ్యత ఈ కూటమికి ఉంటుంది. ఏదేమైనా కానీ మీడియాకు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావచ్చు, ముఖ్యంగా కోట్లాది మంది మహిళలకి నిన్న ఒక పండగ దినం. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు ఉచిత బస్సు ప్రయాణం. ఎందుకంటే బస్సు ప్రయాణం చాలా ఖరీదు అని చెప్పి అనుకుంటారు. తీర్థయాత్రలు కావచ్చు, ఒక చోట నుంచి ఇంకో చోటకి, తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర సరిహద్దు ఉత్తరాంధ్ర నుంచి అప్ టు తెలంగాణ బోర్డర్ దాకా మొత్తం ఉచితం అంటే హ్యాపీగా వాళ్ళు బంధువులు కలుసుకోవచ్చు, స్కూల్కి, కాలేజీలకు వెళ్ళొచ్చు, పనులు చేసుకోవచ్చు, కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళవచ్చు, నిత్యావసర వస్తువులకి షాపింగ్కి వెళ్ళవచ్చు. ఈ అవకాశం ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం కూటమి కల్పించింది. అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 4.5 దశాబ్దాల అనుభవం, సుదీర్ఘ అనుభవం, పవన్ కళ్యాణ్ గారి యొక్క పోరాట పటిమ,
ఈ ఇద్దరి యొక్క నాయకత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తానని చెప్పంటే నేను రాని అని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నారు. 15 సంవత్సరాలు మాదే అంటున్నారు. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ కలయిక కలకాలం ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.